మన లక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మి గారు, వాస్తవంగా పిఠాపురం నియోజకవర్గం మొదటి నుంచి మనకు తెలుసు. అది పిఠాపురం అంటేనే అక్కడ మొదట్లో వర్మ, ఆయన ఇంటి పేరే పిఠాపురం వర్మగా మారిపోయినటువంటి పిఠాపురాన్ని తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచిన తర్వాత అక్కడ జరుగుతున్న అభివృద్ధి, పిఠాపురం మీద చూపిస్తున్న శ్రద్ధ, వాస్తవంగా చూసుకుంటే అక్కడ జనసేన నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ప్రతి పనిలో అక్కడ నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రతిసారి. కాకపోతే ఎక్కడో వర్మ ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. వర్మకు అసహనం కలిగే విధంగా కూడా కొన్ని చర్యలు జరుగుతున్నాయి అక్కడ అనేటి ఒక రకమైనటువంటి వార్తలు నడుస్తున్న క్రమంలో సరే అదే టీడీపీ పార్టీ అనేది పక్క తీసేసిన కాదు, జనసేన సంబంధించిన విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు వర్మ అనేది అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ ప్రచారం. అసలు ఏం జరుగుతుంది, పిఠాపురం నియోజకవర్గంలో ఎందుకు ప్రపోజల్ వస్తున్నాయి, కొంచెం క్లారిటీ ఇవ్వగలుగుతారా? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వీక్షకులకు, మెగా9 టీవీ యాజమాన్యానికి, మీకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గం పాతగేయ క్షేత్రం పవన్ కళ్యాణ్ గారికి పుట్టిల్లుగా మారినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కానీ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పిఠాపురం ప్రజలు ఓట్లేశారో వారి నమ్మకాన్ని వమ్ము కానియకుండా పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే చిన్న చిన్న పొరపచ్చాలు అనేది ఒక చిన్న కుటుంబంలోనే అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపచ్చాలు వస్తూ ఉంటాయి. అలాంటిది లక్షల మంది ఉన్నటువంటి కూటమిలో చిన్న చిన్నవి రావడం అనేది సహజమే. ఇకపోతే వర్మ గారి విషయానికి వస్తే, గతంలో ఆయన ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా, ఇప్పుడు కూటమిలో ఉండొచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థిగానే మంచి మెజార్టీతో పిఠాపురంలో గెలిచారు. అటువంటి చోట ఆయనకి ఏదైనా ప్రాధాన్యత తగ్గుతుందేమో అనేటువంటి ఒక భ్రమలో మాత్రమే మా యొక్క సంప్రదాయం ప్రకారం, జనసేన పార్టీ యొక్క సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చిన్న స్థాయి పెద్ద స్థాయి అని తేడా లేకుండా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గౌరవించడం అనేది మా సంప్రదాయం. అదే ప్రాతిపదికలో కూడా అక్కడ పెద్దన్న పాత్ర వహించి వర్మ గారు కూడా ఆయన సాయశక్తుల కూటమి విజయానికి, అదే ఆయన బాధ్యత, కూటమి విజయానికి పనిచేయడం అనేది ప్రత్యేకంగా వర్మ గారి యొక్క బాధ్యత. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి కీలకమైన నేత వర్మ గారు. ఆయనకి ప్రాధాన్యత లేదు, ఇలాంటివన్నీ ప్రోపకండా మాత్రమే. ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 300 కోట్ల పైచిలకు అభివృద్ధి, సిసి రోడ్లు కానివ్వండి, గోకులాలు కానివ్వండి, అదే విధంగా బ్రిడ్జిలు కానివ్వండి, ఏ రోజు కూడా రోడ్డు నోచుకున్నటువంటి గ్రామాల్లో సైతం రోడ్లు వేయటం కానివ్వండి, స్కూళ్ళు, పిల్లల పాఠశాలలు, కాలేజీలు బాగు చేయడం కానివ్వండి, దేవాలయాలు, పెద్ద ఎత్తున దేవాలయాలు అభివృద్ధి చెందించడం కానివ్వండి, వీటి కోసం ఆయన ఎంతో తపన పడి అభివృద్ధి చేస్తూ ఉంటే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదో చిన్న పిల్లల చాక్లెట్ గొడవల్లాగా తాయిలాలు ఇవ్వలేదు అన్నట్టుగా వీధి ఎక్కేసి వీధి నాటకాలు ఆడటం చాలా బాధ అనిపిస్తా ఉంది ఒకంత. ఎందుకంటే ఇక్కడ బల ప్రదర్శనల మీద ఉన్నటువంటి శ్రద్ధ బాధ్యతగా వ్యవహరించడం మీద కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి మా అభిప్రాయాన్ని అయితే నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అమృత భారత్ లో పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి, దేశంలోనే ఒక గర్వకారణంగా పిఠాపురం ఉండాలి అనేటువంటి ఆశతో పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి అమృత భారత్ లో పిఠాపురం యొక్క రైల్వే స్టేషన్ ని కూడా జతపరిచి 32 కోట్ల పైచిలకు పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కూడా కేటాయించడం కూడా జరిగింది. ఇటువంటి ఏదైతే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి ప్రధానమైనటువంటి భూమిక పోషించవలసినటువంటి వ్యక్తులు ఇలా వీధులు ఎక్కడం అనేది చాలా బాధ అనిపిస్తూ ఉంది. చిన్న చిన్న ఫ్లెక్సీల గొడవల దగ్గర, వాటి దగ్గర వీటి దగ్గర చిన్న కార్యకర్తలు కూడా ఇవాళ ఎంతో కలివిడితో పనిచేస్తా ఉన్నారు కూటమిలో. అటువంటిది మరి మా సోదర సమానులు వర్మ గారు ఇలా ప్రవర్తిస్తున్నటువంటి విధానంపై మాకు కూడా కొంచెం మనసులో బాధ అయితే ఉంది. ఎందుకంటే వెనక ఎవరైనా ప్రోద్బలం ఉందా లేదా ఉద్దేశపూర్వకంగానే ఆయన అలా ప్రవర్తిస్తున్నారా అనేది అది టీడీపీ యాజమాన్యం కానివ్వండి, టీడీపీ పార్టీ వ్యక్తులు కానివ్వండి, వారు చూడవలసినటువంటి విషయం. ఎందుకంటే వర్మ గారు మా కూటమిలో వ్యక్తే కానీ మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. పిఠాపురంలో
ఒక్క పిఠాపురమే కాదండి, ఈవెన్ వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో జన సైనికులు నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా కూటమి నాయకులు, కూటమిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా నిమగ్నమై ఉన్నారు. వాటిని చిన్న చిన్న పొరపచ్చాలనేది ఎక్కడైనా సాధ్యమే. దీన్ని పెద్ద ఇష్యూగా మీడియా చూపిస్తుంది, కానీ అక్కడ నిజానికైతే అంత పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమి లేవు అనేది నా అభిప్రాయం. ఓకేనండి, ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది.